హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌడ్ జాబ్స్ ఎడ్యుకేషన్. ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ సంబంధించిన ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. అంటే 1.5 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0225 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో 1.5 స్క్వేర్ ఇంటూ 0.0225 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో 1.5 స్క్వేర్ అంటే మనకి ఏంటంటే 1.5 ఇంటూ 1.5 ఇంటూ 0.0225. సో ఫస్ట్ మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 225 మనకు విలువ ఎంత అంటే మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 225 15. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 225 విలువ ఎంత అంటే మనకి ఇది 15 అవుతుంది. ఇక పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయంటే మనకి ఇక్కడ 1 2 3 4 పాయింట్ తర్వాత 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 4/2 4/2 అంటే మనకి ఏంటంటే 2 అంకెల తర్వాత మనకు పాయింట్ ఉండాలి. 2 అంకెల తర్వాత పాయింట్ అంటే మనకు చివరి నుండి 2 అంకెల తర్వాత పాయింట్ అంటే 0.15 అవుతుంది. సో ఇది 15, ఇది 15, 15 ఇంటూ 15 ఇంటూ 15 అనుకుంటే 15 ఇంటూ 15 ఇంటూ 15 అంటే అది 15 క్యూబ్ అవుతుంది. 15 క్యూబ్ యొక్క విలువ మనకి ఎంత అంటే 3375 అవుతుంది. 3375. ఇక్కడ గుణకారం ఉంది కాబట్టి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి గుణకారంలో మనకి ఏంటంటే దశాంశ స్థానాలు మనకు యాడ్ అవుతాయి. సో ఇక్కడ మనకు దశాంశం తర్వాత పాయింట్ తర్వాత ఒకటి ఉంది, పాయింట్ తర్వాత ఒకటి ఉంది అంకె, నెక్స్ట్ ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి. సో 1 + 1 2, 2 + 2 ఎంత అంటే 4. అంటే 4 అంకెల తర్వాత మనకు పాయింట్ అనేది రావాలి. సో 4 అంకెల తర్వాత పాయింట్ అంటే మనకు కుడివైపు నుండి 4 అంకెల తర్వాత అంటే 1 2 3 4 ఇక్కడ మనకు పాయింట్ అనేది వస్తుంది. సో 0.3375. సో 0.3375 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.01 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0064 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో 0.01 ప్లస్ 0.0064 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని చెప్పాడు. ఫస్ట్ ఇక్కడ మనకు 64 ఇచ్చాడు. మనకు 64 అంటే మనకి ఏంటంటే రూట్ 64 యొక్క వాల్యూ 8 అవుద్ది. మరి ఇక్కడ పాయింట్ తర్వాత మనకు 4 డీస్ ఉన్నాయి కాబట్టి 4/2 అంటే మనకి ఏంటంటే 2. అంటే 2 డీస్ తర్వాత మనకు పాయింట్ రావాలి. ఇక్కడ సింగిల్ డిజిట్ 8 ఉంది, ఇంకొక డిజిట్ మనకు లేదు కాబట్టి 0 అంటే 0.08. సో ప్లస్ ఇక్కడ మనకి ఏముందంటే 0.01 ఉంది. సో 0.01 ప్లస్ 0.08 ఈ రెండింటి మధ్యలో మనకు ప్లస్ ఉంది కాబట్టి కలపండి. సో రెండు కలిపేసి మనకి ఏమవుతుందంటే 0.09 అవుద్ది. సో √9 విలువ ఎంత అంటే మనకు 3 అవుద్ది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2/2. సో 2/2 అంటే మనకి ఏంటంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉండాలి. సో 1 డిజిట్ తర్వాత పాయింట్ అంటే ఇది 0.3. సో 0.3 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.01 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.81 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1.21 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0009. సో ఫస్ట్ మనకి ఇక్కడ √1 వాల్యూ ఎంత అంటే మనకు 1. ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2/2 అంటే మనకు 1 అంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉండాలి అంటే 0.1 అవుద్ది. ప్లస్ ఇక్కడ 81 ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే దాని వాల్యూ 9 అవుద్ది. పాయింట్ తర్వాత ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2/2 అంటే 1 అంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉండాలి 0.9. ప్లస్ 121 ఇది 121 అంటే మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 121 వాల్యూ మనకు అది 11 అవుద్ది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2/2 అంటే 1 అంటే 1.1 అవుతుంది. ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 9 వాల్యూ ఎంత అంటే మనకు 3 అవుద్ది. ఇక్కడ పాయింట్ తర్వాత మనకి ఏంటంటే 4 అంకెలు ఉన్నాయి. 4 అంకెలు అంటే 4/2 అంటే మనకు 2 అంకెల తర్వాత పాయింట్ ఉండాలి. సో చివరి నుండి 2 అంకెలు అంటే మనకు 0.03 అవుతుంది. సో మొత్తం మీద మనకు వాల్యూ ఎంత అంటే మనకి 0.1, 0.9, 1.1 అదేవిధంగా 0.03 వీటన్నిటి యొక్క అడిషన్ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏం లేదంటే మనం 0 అనుకోవచ్చు. సో ఇది 3 అవుతుంది. 1 + 9 10, 10 + 1 ఎంత అంటే 11, 1 + 1 2. సో 2.13 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0025 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2.25 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0001 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 విలువ ఎంత అంటే మనకు 5. ఇక మనకి ఏంటంటే పాయింట్ తర్వాత 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 4/2 అంటే మనకి ఏంటంటే 2 అంటే చివరి నుండి 2 అంకెల తర్వాత పాయింట్ ఉండాలి అంటే 0.05 ఇంటూ ఇది 225. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే మనకి ఎంత అంటే మనకు 15 అవుతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2/2 అంటే 1 అంటే 1.5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 విలువ ఎంత అంటే మనకు 1 అవుద్ది. ఇక్కడ పాయింట్ తర్వాత మనకు 4 అంకెలు ఉన్నాయి. ఇక్కడ 4 అంకెలు అంటే 4/2 కాబట్టి 2 అంటే 2 అంకెల తర్వాత పాయింట్ ఉండాలి. సో 0.01. సో ఇది 5 ఇంటూ 15 ఇంటూ 1, 5 ఇంటూ 15 అంటే 75, 75 ఇంటూ 1 ఎంత అంటే 75 అవుతుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి పాయింట్స్లో దశాంశ స్థానాలు అనేవి యాడ్ అవుతాయి.
ఇక్కడ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి 2 ప్లస్ ఇక్కడ పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది 1 ప్లస్ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి 2. సో 2 + 1 3, 3 + 2 ఎంత అంటే 5. సో మొత్తం మీద మనకు 5 అంకెల తర్వాత మనకు పాయింట్ అనేది రావాలి. సో చివరి నుండి 5 అంకెలు అంటే మనకు 2 అంకెలు ఉన్నాయి కాబట్టి మనకు ఇంకా మిగిలిన 3 అంకెలు మనం జీరోలో అనుకుంటే 0.00075 0.00075 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. సో ఇందులో మనకు ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1.5625. సో ఫస్ట్ మనం 1 పాయింట్ అంటే పాయింట్ తీసేసి 15625 అనేది స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. చివరి 2 అంకెలు అంటే మనకి 25 ఒకటి, రిమైనింగ్ ఏముందంటే 156 ఒకటి. సో ఇక్కడ యూనిట్ వాల్యూ 5 ఉంది కాబట్టి 5 వస్తుంది. 156 ఖచ్చితమైన వర్గ సంఖ్య కాదు, దీనికంటే తక్కువలో ఖచ్చితమైన వర్గ సంఖ్య ఎంత అంటే 144 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే దీని విలువ మనకి ఎంత అంటే 12 వస్తుంది. ఇక్కడ 5 కాబట్టి ఇక్కడ ఇది 5 ఫిక్స్ అవుతుంది కాబట్టి 125. సో 125 అనేది మనకి ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 15625కి వర్గమూలం అవుతుంది. మరి ఇక మనకు 1.5625 అన్నాడు అంటే మనకు దశాంశం తర్వాత 4 అంకెలు ఉన్నాయి. సో 4 అంకెలు కాబట్టి మనం 4/2 చేస్తాం. 4/2 చేస్తే మనకి ఎంత అంటే 2 అంకెలు. సో 2 అంకెల తర్వాత మనకు పాయింట్ ఉండాలి. కుడివైపు నుండి 2 అంకెల తర్వాత పాయింట్ అంటే 1.25. 1.25 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.00000000000676 అనే వాల్యూ ఎంత అంటే ఇక్కడ 0.0026 అంటున్నాడు. అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 676000 దీని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇక్కడ √676 వాల్యూ ఎంత అంటే మనకు √676 వాల్యూ మనకు 26 అని తెలుసు. √676 వాల్యూ ఎంత అంటే ఇక్కడ 26. నెక్స్ట్ పాయింట్ తర్వాత మనకి ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8 ఉన్నాయి. సో 8 అంకెలు అంటే మనకి ఏంటంటే 8/2 స్క్వేర్ రూట్ కాబట్టి 4, 8/2 అంటే 4 అంటే చివరి నుండి 4 అంకెల తర్వాత మనకు పాయింట్ రావాలి. సో చివరి నుండి 4 అంకెలు అంటే మనకి ఇక్కడ 1 2 అంకెలు ఉన్నాయి 3 4 అంటే పాయింట్ ఇక్కడ వస్తుంది 0.0026. సో ఇక్కడ మనకు 0.0026 అనేది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం ఇక్కడ కూడా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో √6760000 ఇచ్చాడు. 676 అంటే మనకు స్క్వేర్ రూట్ ఎంత అంటే అది 26 అవుతుంది. 676కి 26 వస్తుంది. నెక్స్ట్ 00 అంటే 2 సున్నాలకు ఒక 0 వస్తుంది బయటకి. ఈ 2 సున్నాలకు కూడా మళ్ళీ ఒక 0 అనేది రావడం జరుగుతుంది. అంటే ఆన్సర్ ఎంత అంటే ఆన్సర్ 2600. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 18225 = 135, దెన్ ద వాల్యూ ఆఫ్ 182.25 + 1.8225 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.018225 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.001825 క్వశ్చన్ మార్క్. అన్నిట్లలో మనకి ఏంటంటే ఇక్కడ 18225 = 135 అని చెప్పాడు. అన్నిట్లలో 18225 అనేది మనకు కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 182.25 అన్నాడు. అంటే 182.25 అంటే మనకి ఇక్కడ 182 ఉంది కాబట్టి 135 అనేది ఇందులో వస్తుంది ప్లస్ 135 అన్నిట్లలో మనకు 135 అనేది మనకు కామన్గా వస్తుంది. 135 + 135 ఇలా మొత్తం మీద మనకు 4 టైమ్స్ 135 వస్తుంది. ఇప్పుడు మనం పాయింట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు దశాంశం తర్వాత 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2/2 ఎందుకంటే స్క్వేర్ రూట్ కాబట్టి ఇది 2/2 అంటే మనకు ఒక అంకె తర్వాత పాయింట్ ఉండాలి 13.5. ఇక్కడ దశాంశం తర్వాత మనకు 4 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇది 4/2. 4/2 అంటే మనకి ఏంటంటే 2 అంటే దీనిలో మనకు 2 అంకెల తర్వాత మనకు పాయింట్ ఉండాలి. చివరి నుండి 2 అంకెలు అంటే 1.35. ఇందులో 3 + 3 6 అంటే 6/2 అంటే మనకి ఇందులో 3 డీస్ తర్వాత మనకు పాయింట్ ఉండాలి. సో 3 డీస్ తర్వాత పాయింట్ అంటే మనకు 0.135 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 + 4 8 అంటే దశాంశం తర్వాత 8 అంకెలు ఉన్నాయి అంటే 8/2 అంటే 4 అంటే చివరి నుండి 4 అంకెల తర్వాత మనకు పాయింట్ ఉండాలి. సో చివరి నుండి 4 అంకెల తర్వాత పాయింట్ అంటే ఇక్కడ సో 0.135 ఇక్కడ మనకు పాయింట్ రావాలి. సో 0.135 సో వీటన్నిటిని మనం కలపాలి ఇప్పుడు. సో 13.5 అనేది ఒకటి, 1.35 అనేది ఒకటి, 0.135 అనేది ఒకటి, అదేవిధంగా 0.0135 అనేది ఒకటి. ఇక్కడ లేని ప్లేసెస్లో మనం 0 అనేది యాడ్ చేసుకోవచ్చు. అంకెల్ లేని ప్లేస్లో మనం 0 రాసుకోవచ్చు. సో 0 0 మనం దాన్ని అడిషన్ చేస్తే మనకి ఇది 5 అవుతుంది.
5 + 3 అంటే ఇది 8 అవుద్ది. 3 + 1 4, 4 + 5 ఎంత అంటే ఇది 9 అవుద్ది. 1 + 3 4, 4 + 5 ఎంత అంటే 9. నెక్స్ట్ 1 + 3 ఎంత అంటే 4, 1. 14.9985. 14.9985 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ ప్రాబ్లం, చూస్తే అలా టిపికల్గా కనిపిస్తుంది. జస్ట్ డెసిమల్ అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ √13 = 3.605. √130 = 11.40. Then find the value of √1.3 plus √1300 plus √0.013. సో √13 వాల్యూ ఎంత అంటే √13 వాల్యూ అనేది 3.605 అంటున్నాడు. అదేవిధంగా √130 వాల్యూ ఏమో 11.40 అంటున్నాడు. అయితే √1.3 ప్లస్ √1300 ప్లస్ √0.013 యొక్క విలువ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ √1.3 ఇచ్చాడు మనకు. √1.3 అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే పాయింట్ తీసేయాలంటే మనకు ఇక్కడ హారంలో 1 రాసుకొని పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి ఇక్కడ మనకు 10 రాసుకోవచ్చు. 13/10 రాసుకోవచ్చు. √13/10. కాబట్టి ఇక్కడ మనకు √10 వాల్యూ అనేది మనకు లేదు కాబట్టి ఇక్కడ 1.3 తర్వాత మనం ఇంకొక 0 పెట్టుకుంటే ఇక్కడ 1.30 అనేది మనం పెట్టుకోవచ్చు. ఎన్ని జీరోలు పెట్టుకునే మనకు వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఇక మనకు ఇక్కడ 0 పెట్టుకుంటే 1.3 తర్వాత మనం 0 పెట్టుకుంటే ఇక్కడ 130 అవుతుంది. ఇక్కడ ఒక 0 పెట్టుకుంటే ఇక్కడ కూడా ఒక 0 పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే √100 అంటే మనకి ఎగ్జాక్ట్గా 10 అనేది మనకు బయటకు వచ్చేస్తుంది. ఈ 0 అనేది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 13/10 వస్తుంది. ఈ పక్కన ఇంకో 0 కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనం ప్లస్ √13 × 1300 ఉంది. √1300 అంటే మన ఇక్కడ దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే √13 × 100 అని రాసుకోవచ్చు. సో √13 × 100 అని రాసుకోవచ్చు. √13 × 100 అంటే √1300 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ √0.013. సో 0.013. ఈ పాయింట్ తీసేయాలి అంటే మనకు హారంలో 0 రాసుకోవాలి. 1 రాసుకొని 0 రాయాలి. సో 1 ఫస్ట్ రాసిన తర్వాత పాయింట్ తర్వాత మనకు 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 0 అవుతాయి. కాకపోతే కింద మనకు డినామినేటర్లో 1000 ఉంటే అది మనకు స్క్వేర్ రూట్ మనకి ఇది పాసిబుల్ కాదు కాబట్టి ఇంకొక 0 ఉంటే మనకు తొందరగా వస్తుంది. ఇక్కడ ఒక 0 రాయాలి అంటే ఇక్కడ ఒక 0 పెరుగుతుంది. అంటే ఇక్కడ 130 130/10,000 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం రావచ్చు అంటే ఇక్కడ √130/100 అనేది √130/100. ఎందుకంటే √a/b = √a/√b. ఒక ఫార్ములా ఉంది. √a/b = మనకి ఏంటంటే √a/√b. రెండింటికి రూట్ అప్లికేబుల్ అవుతుంది. సో ఇది √130 అంటే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఇక్కడ 11.40 అని రాసుకోవచ్చు. 11.40/100 విలువ ఎంత మనకి ఇది 10 అవుతుంది. ప్లస్ √13 ఇక్కడ రాయండి. √13 యొక్క విలువ ఎంత ఇక్కడ √13 = 3.605 అన్నాడు. సో √13 ప్లస్ నేను రాస్తాను 3.605 అని రాస్తాను. ఇంటూ √100 ఉంది. √100 విలువ ఎంత మనకి అది 10 వస్తుంది. √100 అంటే దీని వాల్యూ 10 వస్తుంది. ప్లస్ 130/10,000. 130 అంటే మనకి ఎంత √130 అంటే దాని యొక్క వాల్యూ 11.40. 11.40/10000 ఉంది. √1 వాల్యూ ఎంత అంటే 1. ఈ 2 0లకు ఒక 0 వస్తుంది. ఈ 2 0లకు ఒక 0 వస్తుంది. సో 2 0కి 1 0, 2 0కి 1 0 స్క్వేర్ రూట్ కాబట్టి. సో ఇప్పుడు మనకి ఏమైనా క్యాన్సిల్ అయ్యింటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈవెన్ 11.40/10 ఉంది ఇక్కడ. 11.40/10 అంటే ఇక మనకు డినామినేటర్లో ఒక 0 ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనకి ఇది హారంలో 0 ఉంటే ఎడమ వైపు పాయింట్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న పాయింట్ మనకి ఏంటంటే ఒక స్థానం 0 ఉంది కాబట్టి ఒక స్థానం ఎడమ వైపు జరుగుతుంది. అంటే 1.140 లేదంటే 1.14 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3.605 × 10 ఉంది. ఇక్కడ మనకైతే గుణిస్తుంది. గుణకారంలో మనకి ఏమంటే దశాంశం అనేది ముందు వైపు జరుగుతుంది. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ ఒక స్థానం ముందు వైపు కుడివైపు జరుగుతుంది. అంటే ఇక్కడ 3.605 అంటే ఏముందంటే 36.05 అవుతుంది. ప్లస్ 11.40/100 ఇక్కడ హారంలో 2 0లు ఉన్నాయి. 2 0లు ఉన్నప్పుడు మనకి ఏంటంటే 2 స్థానాలు పాయింట్ ఎడమ వైపు జరుగుతుంది. అంటే ఇక్కడ 2 స్థానాలు పాయింట్ ఎడమ వైపు అంటే ఇక్కడ 1 1 అంటే 0.1140 లేదంటే 0.114 అవుతుంది. వీటన్నిటి యొక్క అడిషనే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. సో 1.14 ఒకటి, 36.05 అనేది ఒకటి, 0.114 ఒకటి, 0.114 అనేది ఒకటి. ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. సో 4, 5 + 1 6, 6 + 4 ఎంత అంటే 10,
1 + 1 2, 2 + 1 ఎంత అంటే ఇది మనకు 3. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ 6 + 1 ఎంత అంటే 7, 3 37.304. 37.304 మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. (52/x) is equal to √169/289 ఇచ్చాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 రెండింటికి అప్లికేబుల్ అవుతుంది ఇక్కడ. √a/b = √a/√b అని చెప్పామంటే √169/√289. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 52/x is equal to √169 విలువ ఎంత అంటే మనకు 13, √289 విలువ ఎంత అంటే మనకు 17. సో 13 × 1 ఇది, 13 × 4 ఇది. క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 17 × 4. 17 × 4 ఎంత అంటే 68. 68 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ స్టార్ విలువ ఎంత అన్నాడు. (15 × (135) = 1 అనేది సత్యం అవుతుందని చెప్పాడు. (15 × (135) = ఎంత అంటే మనకు 1 అంటున్నాడు. సో రెండింటి మధ్యలో మనకి ఏంటంటే మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి స్టార్ ఇంటూ స్టార్ అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ స్టార్ స్క్వేర్ అవుతుంది. స్టార్ స్క్వేర్ = క్రాస్ మల్టిప్లై చేస్తే 15 × 135. ఈ 135ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 15 × 9 అని రాసుకోవచ్చు. ఎందుకంటే 15 9s 135 అవుతుంది. నెక్స్ట్ స్టార్ స్క్వేర్ వాల్యూ ఇంత వస్తుంది మనకు. స్టార్ విలువ కావాలి అంటే మనకి ఏంటంటే వర్గమూలం చేయాలి. సో దీన్ని వర్గమూలం చేస్తే ఇక్కడ √* is equal to √15 × 15 × 9 అవుతుంది. అప్పుడు స్టార్ స్క్వేర్ అంటే ఇది ఒక స్టార్ బయటకు వచ్చేస్తుంది. స్టార్ ఈజ్ ఈక్వల్ టు 2 సార్లు 15 ఉందంటే ఒకవైపు ఒక 15 బయటకు వచ్చేస్తుంది. √9 అంటే దాని విలువ 3 అవుతుంది. సో 15 × 3 ఎంత అంటే 45. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.